ఈరోజు అయితే మనం ఒక చిన్న ఫ్యామిలీకి వెళ్ళిపోయడానికి అయితే వచ్చినాం. అయితే ఏం లేదండి, పోచంపల్లిలో పోలీస్ స్టేషన్ పక్కన నాగార్జున రైస్ మిల్లో అయితే ఒక వ్యక్తి అయితే పనిచేస్తాడు. అది కూడా కూలి పని. అయితే తను మొన్న పెద్దరాళ్ళ పెళ్ళ బట్టుగూడెం దగ్గర ఒక యాక్సిడెంట్ అయితే అయింది వాళ్ళ కొడుకుకి తండ్రికి. అయితే వాళ్ళ ఇంట్లో పనిచేసేది వాళ్ళిద్దరే అనమాట. వాళ్ళిద్దరు కాలు ఫ్రాక్చర్ అయింది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఎవ్వరు లేరు. అయితే ఎవరైతే ఈ యాక్సిడెంట్ అయిందో వాళ్ళ వైఫ్ అయితే ఇప్పుడు నాగార్జున రైస్ మిల్లో అయితే పనిచేస్తుంది. అయితే వాళ్ళు హాస్పిటల్కి అయితే వెళ్ళారు. చాలా అంటే చాలా ఖర్చు అయినాయి పైసలు. వాళ్ళకి ఇప్పుడు తినడానికి కూడా గతి లేదు. నిజంగా మీరు చేసే సహాయం అయితే నిజంగా వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఒక 10 రూపాయలు కొడితే ఆ 10 రూపాయలకు ఒక పెరుగు ప్యాకెట్ అనేది తెచ్చుకొని తింటారు కడుపు నిండా. అయితే ఇప్పుడు తను ఒక్కతే, వాళ్ళ వైఫ్ ఒక్కటే ఇప్పుడు ఈ రైస్ మిల్లో పనిచేస్తూ వాళ్ళిద్దరిని అయితే చూసుకుంటుంది. ప్లీజ్ మన హెల్ప్ ఖచ్చితంగా వాళ్ళకి అవసరం. ఎవరికైనా పండ్లు కానీ ఏమైనా రైస్ కానీ ఎవరైనా ఇవ్వాలనుకుంటే ప్లీజ్ ఇక్కడ రైస్ మిల్ పక్కన అయితే వాళ్ళు రూమ్లో అయితే ఉంటారు. ఇక్కడ చూస్తారు కదా మీరు ఈ రూమ్లో అయితే వాళ్ళు ఉంటారు. ప్లీజ్ ఖచ్చితంగా మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నా, లేకపోతే తలా కొన్ని పైసలు వేసుకొని ఇవ్వాలనుకున్నా, లేకపోతే ఫోన్పే గూగుల్ పే చేయాలనుకున్నా ఇక్కడ కింద ఉన్న నెంబర్కి మాత్రం ఖచ్చితంగా ఎంతో అంత అమౌంట్ చేయండి. ఎందుకంటే ఎక్కడో బయట నుంచి వచ్చి బతుకు తెరువు కోసం ఇక్కడికైతే వచ్చిర్రు. ఈ అబ్బాయి కూడా మీకు తెలిసే ఉంటుంది, పేరు మణికంఠ. జై శ్రీరామ్, జై హింద్.